తమ దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా హింసను ప్రేరేపించేందుకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కారణమని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై భీకర దాడులు చేపట్టారు. వెనిజులా అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ ని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే వెనిజులాలోని తాత్కాలిక నాయకత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వెనిజులా భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని, డెల్సీ రోడ్రిగ్జ్ తమ మాట వినకపోతే రెండో దశ దాడులకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రస్తుతానికి అక్కడంతా మా నియంత్రణలోనే ఉందని, ఒకవేళ వారు సరిగా ప్రవర్తించకపోతే వెనిజులాపై రెండోసారి మెరుపుదాడి చేయడానికి ఏమాత్రం వెనకాడబోమని ట్రంప్ తేల్చి చెప్పారు. రెండో ఆపరేషన్కు అమెరికా సైన్యం ఇప్పటికే సిద్ధంగా ఉందని, అయితే మళ్లీ దాడి చేయాల్సిన అవసరం రాకూడదని తాను కోరుకుంటున్నానన్నారు. వెనిజులా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను చెప్పినట్లు చేస్తే వెనిజులాకు ఇకపై అమెరికా సైన్యాన్ని పంపనని ట్రంప్ మాటిచ్చారు. కాకపోతే వెనిజులా చమురు రంగాన్ని మాత్రం నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో స్పష్టం చేశారు. అయితే నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంతో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె అమెరికా చర్యలను విమర్శించారు. మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే డెల్సీ స్పందనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మేం సహించబోమని, ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని హెచ్చరించారు. మరోవైపు వెనిజులాతో కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వానికి డెల్సీ ఆహ్వానం పంపించారు. శాంతి స్థాపనకు మేం కట్టుబడి ఉన్నామని తెలిపారు. వెలుపలి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవించాలని మా దేశం కోరుకుంటోందని అన్నారు. ప్రతి దేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని మేం విశ్వసిస్తున్నామని డెల్సీ పేర్కొన్నారు. అమెరికాతో పాటు అన్ని దేశాలతో మర్యాదపూర్వకమైన సంబంధాలు నెలకొల్పడానికి మేం ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు అమెరికాను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.